వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. గంగమ్మ జాతర చాటింపు నుండి అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకరణం, రాత్రి 8 గంటల ప్రాంతంలో అన్నదానం చేపట్టి ప్రజల మన్ననలు చూరగొంటున్న గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం నందు సంవత్సరానికి ఒకసారి జరిగే గంగమ్మ జాతర ఏప్రిల్ 30వ తేదీ రాత్రి చాటింపుతో అంగరంగ వైభవంగా మొదలైంది. గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ సేవారత్న డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో పలమనేరు గంగమ్మ అమ్మవారికి జరగబో 16 రోజుల పండుగకు ప్రతినిత్యం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో విగ్రహమూర్తులకు జరిగేటువంటి ప్రత్యేక అలంకరణ మాదిరి రోజుకొక అలంకరణతో మేల్మరువత్తూరు నుండి విచ్చేసిన కళాకారులు అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద జరిగేటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలకు డాక్టర్ మురుగన్ స్పాన్సర్ చేయడమే గాక జాతరకు 2 లక్షల విరాళం అందించిన విషయం అందరికీ విదితమే. పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు మురుగన్ను. ఈ సందర్భంగా తన తరపు నుంచి కూడా కార్యక్రమం చేయదలిచి ప్రతిరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో గంగమ్మ ఆలయం వద్ద బృహత్తరమైన అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పలమనేరు గంగమ్మ దేవాలయ చైర్మన్ శ్రీధర్ నాయుడు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన పలమనేరు గంగమ్మ జాతర చాటింపు మొదలుకొని జలది కార్యక్రమాల వరకు ప్రజలందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. అలాగే అమ్మవారికి ఈ 15 నుంచి 16 రోజులు జరిగే అలంకరణకు ముఖ్య కారకులు సేవారత్న డాక్టర్ మురుగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన సన్మానం చేపట్టారు. తదుపరి మురుగన్ మాట్లాడుతూ అమ్మవారి మీద ఉన్న అనంతమైన భక్తి నన్ను ఈ కార్యక్రమాల వైపు నడిపిస్తోంది. ప్రతినిత్యం అలంకరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ మురుగేష్ గారు వారి సారథ్యంలో విజయవాడ డాన్స్ వారిని ఆహ్వానించి ప్రజలందరికీ సంతోషం కలిగించాలని ఆయన సంకల్పించాడు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం జరిగినంతసేపు అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు. దయచేసి తోపులాట్ లేకుండా క్యూ లైన్ పాటించి ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకొని తినండి. ఆయనకి గంగమ్మ ఆశీర్వాదం ఒకసారి కోరుకుంటున్నాను. ఇంకా బాగా ఉన్నత స్థాయికి రావాలని మనం కోరుకుంటున్నాను. యొక్క గంగమ్మడి తరఫున మా యొక్క అమరణ గారి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా. అలాగే ఈరోజు మన విజయవాడ నుంచి రప్పించాం కళాకారుల్ని పలమనేరులో. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని డూప్ చేస్తూ వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. అట్లాంటి కార్యక్రమానికి మనకి డొనేటెడ్ బై మన గంటావూరు డాక్టర్ మురుగన్ ఈయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈయన వచ్చేసి మరీ గొప్ప కార్యక్రమాలు మన 6 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్క రోజు నిత్యం అమ్మవారికి అలంకరణ మన మురుగన్ గారే రోజు చెప్తుంటాను, మీరు వినుంటారు. ఈయనే ఆయన. అందరూ క్లాప్స్ కొట్టడమ్మా అందరూ. అలాగే అమరన్న గారి తరఫున కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన పలమనేరు గంగమ్మ గుడి కమిటీ తరఫున మన అన్న శ్రీధర్ చైర్మన్ అన్న తరఫున మాకు ఈరోజు అవకాశం ఇచ్చినారు. మాకు అవకాశం ఇచ్చిన దానికి మా తరఫున వాళ్ళ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కమిటీ తరఫున అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాము. అట్లే ప్రతి ఒక్క రోజు అమ్మవారి అలంకరణము అమ్మవారి అలంకరణము అవతారం మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ గంగమ్మ ఆశీర్వాదం అందరికీ చేరాలనే గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. గంగమ్మ తల్లికి ఎంత సేవ చేస్తానో తక్కువే. నేను గంగమ్మ తల్లిని నమ్మినాను, బాగున్నాను. మీరు కూడా ఆ తల్లిని నమ్మండి, ఖచ్చితంగా అందరూ బాగుంటారు. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క రోజు అలంకరణగా ఉంటుంది. ఈసారి సిరుసికి ఎప్పుడూ లేనంత ఇది కూడా ప్రోగ్రాములు కూడా పెడతా ఉన్నాము. అది కూడా మా శ్రీధరన్న తరఫున మాకు అవకాశం ఇచ్చినారు.
అమ్మవారు శిరస్సు రోజు మంచి ప్రోగ్రాం కూడా జరుగుతుంది. అన్నదానం కూడా జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమరన్న గారికి, మన చైర్మన్ శ్రీధరన్న గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మన పొలంలో గంగ జాతర అంటే ఒక పాపులారిటీ, ఒక క్రేజీ. ఆ అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మన డాక్టర్ మురుగన్ గారు గంగమ్మ భక్తులు, గంగమ్మ ఆరాధకులు, ఎందరో అన్నదానం నిరంతరము అన్నదానం చేస్తున్నాడు. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆపదల్లో ఉండడం కానీ ముందుండి ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన పొలంలో ఎప్పుడు లేని విధంగా గంగమ్మ అలంకారం అయితేనేమి, వాళ్ళ సంఘం తరఫున అన్నదానం అయితేనేమి, శిరుసు రోజు చాటు రోజు అమ్మవారికి అమ్మవారి ప్రేమతో 2 లక్షల రూపాయలు సమర్పించారు. వారికి ఆ తిరుపతి గంగమ్మ వారికి వారి కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా మంచి స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ ఆయనకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ముల్లా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే.